తిరుపతి సమీపంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయం శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన ఆలయం. ఇక్కడ పురుషాకారాన్ని పోలిన విశిష్టమైన శివలింగం పూజలందుకుంటోంది. ఇది భారతదేశంలో మరెక్కడా కనిపించదు. 2వ, 3వ శతాబ్దం నాటిదిగా పురావస్తు శాఖ అంచనా వేస్తున్న ఈ ఆలయం మౌర్య, తొలి బౌద్ధ, శాతవాహన కాలాల నాటి ఆధారాలను కలిగి ఉంది. తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం గుడిమల్లం గ్రామంలో ఉన్న పరశురామేశ్వర ఆలయం భారతదేశంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం పురుషాకారాన్ని తలపించేలా ఉండడం దీని విశిష్టత. నవపాషాణాలతో అంటే 9 రకాల పదార్థాలతో నిర్మితమైన ఈ అరుదైన శిల్పం భారతదేశంలో మరెక్కడా కనిపించదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్కియలాజికల్ అధ్యయనాల ప్రకారం కొందరు ఇది భూమికి సంబంధించింది కాదని, ఉల్కాపాతం పడినప్పుడు దాంతో ఏర్పడిన లింగమని వాదిస్తున్నారు. అయితే ఈ వాదనలకు శాస్త్రీయ నిరూపణ ఇంకా జరగవలసి ఉంది. ఏదేమైనా ఈ లింగం ప్రత్యేకత దాని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. క్రీస్తుపూర్వం 2వ లేదా 3వ శతాబ్దం నాటికే ఈ ఆలయ నిర్మాణం జరిగుంటుందని భారత పురావస్తు శాఖ అంచనా వేసింది. సుదీర్ఘకాలంగా భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో 2009 వరకు పూజా కార్యక్రమాలకు అనుమతి లేదు. నిర్మాణానికి హాని కలిగిన విధంగా పూజలు నిర్వహించేందుకు అనుమతించిన తర్వాత భక్తుల రాకపోకలు పెరిగాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చూసుకుంటోంది. ఆలయ అధికారుల వివరాల ప్రకారం పరశురాముడే ఈ విశిష్ట శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పూజలు చేయడం వల్ల పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రబల నమ్మకం ఉంది. సువర్ణముఖి నదికి సమీపంలో ఉంది ఈ ఆలయం. ప్రస్తుతం నదీ ప్రవాహం తగ్గుతున్నప్పటికీ ఒకప్పుడు వరదల సమయంలో నదీ జలాలు ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకేలా నిర్మించిన ఏర్పాటు ఇప్పటికీ చెక్కుచెదరలేదని అధికారులు తెలిపారు. ఆలయం పల్లంలో ఉండడం వల్లనే దీనికి గుడిపల్లెం అని పేరొచ్చిందని, కాలక్రమేణా అది గుడిమల్లంగా మారిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలోని 7 అడుగుల శివలింగంపై తలపాగా దోవతి ధరించిన రుద్రుని రూపం కనిపిస్తుంది. ఒక చేతిలో పశువును, మరో చేతిలో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన ఈ రుద్రుడి వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని అంచనా వేస్తున్నారు.